అందువల్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మౌనంగా ఉండాలి ట్రంప్ పైన అనేది. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్, మెక్సికో మనకన్నా స్ట్రాంగ్ నేషన్. మెక్సికో ఎగుమతుల్లో 85% అమెరికాకే. వాళ్ళు ఎంత భయపడాలి న్యాయంగా అయితే ట్రంప్కు. కానీ ఆ మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ చాలా గట్టిగా మాట్లాడారు. మన ఎగుమతుల్లో 16% అమెరికాకు. అంటే మన డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ ఇది ఓన్లీ 16%. మెక్సికన్ డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ 85%. అయినా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొలంబియా, గాట్రమాలా ఇవైనా పెద్ద కంట్రీసా? ఇప్పుడు కొలంబియా అయితే లేటెస్ట్గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ జరిగింది. అంటే అమెరికాకు నచ్చని పని చేస్తానని ఓపెన్గా ప్రకటించి జరిగింది. మరి ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ కదా. హూతీలు ఎంత వీక్ వాళ్ళు, వాళ్ళ మీద యుద్ధ విమానాలు ప్రయోగించిన వాడు వైపలే. ఇరాన్ అసలు నీ సంగతి తెలుస్తామంటాను. అందువల్ల మనము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రెస్పాండ్. ట్రంప్ వ్యాఖ్యలకు భారత ప్రధానమంత్రి ఈజ్ వెరీ వెరీ డ్యామేజింగ్, ఇండియన్ ఇంట్రెస్ట్లకు డ్యామేజింగ్గా కంటిన్యూస్గా 1 వీక్లో 10 సార్లు మాట్లాడాడు. ఒక్కసారిగా 2 కాదు. మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఫారిన్ గడ్డ పైన మాట్లాడుతున్నాడు. సౌదీ అరేబియాలో, ఖతార్లో. అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే వాట్ మెసేజ్ ట్రంప్ ఈస్ సెండింగ్?